అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 24. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాధవి వాళ్ళ ఇంటి దగ్గర పనులు ముగించుకొని వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వచ్చావా మాధవి? ఇదిగో ఈ లిస్ట్ చూడు. ఈ సామాన్లు అన్నీ మనం ఎంగేజ్మెంట్ రోజున తీసుకుని వెళ్ళాలని మీ నాన్నగారు చెప్పారు. అన్నీ ఉన్నాయో లేదో చూడు, లేని వస్తువులు టిక్ చెయ్యి, వాటిని వెళుతూ కొనుక్కుని వెళ్దాం అని అంది వాళ్ళమ్మ వరలక్ష్మి. సరే అమ్మా అని వాళ్ళమ్మ ఇచ్చిన పేపర్లోని సామాన్ల లిస్టును చూస్తుంది మాధవి. మాధవికి ఏదో చెప్పాలని చెప్పలేకపోతుంది వరలక్ష్మి. తన మనసులో మాటను చెబితే తనను అర్థం చేసుకుంటుందో లేదో తెలియదు. ఒకవేళ నేను చెప్పేది వాళ్ళ నాన్నకు కానీ చెప్తే అనే ఆలోచనతో సతమతమవుతూ ఉంది. ఇంతలో అక్కడికి మాధవి వాళ్ళ నాన్న వెంకట్రావు, కృష్ణ కలిసి వచ్చారు. మాధవి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇంతకీ నువ్వు ఎప్పుడొచ్చావు అని అన్నాడు కృష్ణ. ఇంతకు ముందే వచ్చాను బావా, ఇంతలో మీరు వచ్చారు. సరే కానీ నాన్న, నువ్వు మనోజ్కు ఫోన్ చేస్తానని అన్నావుగా, మరి చేశావా అని అంది మాధవి. ఇంకా చేయలేదు మాధవి, ఇప్పుడు నేను ఫోన్ చేసి నీకు ఇస్తాను, ముందు నువ్వే వాడితో మాట్లాడు, మనోజ్ చాలా సంతోషిస్తాడు అని అన్నాడు వెంకట్రావు. అవును మావయ్య, ఇన్ని రోజులు మాట్లాడని వాళ్ళ అక్క మాట్లాడేసరికి మనోజ్ చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు అని అన్నాడు కృష్ణ. ఇక వెంకట్రావు ఫోన్ తీసి మనోజ్కు కాల్ చేశాడు. ఇక మనోజ్, రమ్యలు ఎంగేజ్మెంట్కి కావాల్సిన షాపింగ్ అంతా చేసుకుని ఇంటికి చేరారు. ఇంట్లోనేమో తాతయ్య బామ్మ కలిసి ఎంగేజ్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇంతలో మనోజ్ ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరో అని ఫోన్ తీసి చూశాడు. ఆ ఫోను వచ్చింది వాళ్ళ నాన్న వెంకట్రావు ఫోన్ నుంచి. హలో నాన్న, ఎలా ఉన్నారు? నేనురా, నాన్నను కాదు అని అంది మాధవి. ఆ మాట చెవిని పడిందో లేదో మనోజ్ ఆనందం రెట్టింపయ్యింది. వెంటనే, అక్క నువ్వా? నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావా అంటూ ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో అన్నాడు. అవునరా, నేనే అంది మాధవి. అక్క, నీకు నా మీద కోపం పోయిందా? క్షమించు మనోజ్, ఏదో అలా వాగేశాను. అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? మన అమ్మ మాటలు విని నేను కూడా ఆమె ఆలోచనల ప్రకారమే ఆలోచిస్తూ నడుచుకుంటూ వచ్చాను. నువ్వైతే నా కూతుర్ని మంచిగా చూసుకుంటావని, అది ఏ కష్టం లేకుండా మీ దగ్గర బ్రతుకుతుందని అనుకున్నాను. అందుకే అలా అంటూ తను చేసిన దానికి బాధపడుతూ అంది మాధవి. అక్క, ఇక అవన్నీ మర్చిపో. నువ్వు నాతో మాట్లాడడమే నాకు 1,000,000 రెట్లు బలం వచ్చినట్లుగా ఉంది అని ఎంతో సంతోషంగా, అక్క నువ్వు ఏమీ అనుకోనంటే నేను ఒకటి అడగనా? అడుగు మనోజ్ అని అంది మాధవి. అక్క, నాతో అమ్మ కూడా మాట్లాడుతుందా లేదా? ఇంతకు నా మీద మన అమ్మకి కోపం తగ్గిందా అన్నాడు మనోజ్. అమ్మ రేపు నీ ఎంగేజ్మెంట్కు రావడానికి గాను అన్నీ సిద్ధం చేస్తుంది. అయినా నీ మీద తనకు కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పు? ఇంకో విషయం, నీ ఎంగేజ్మెంట్కు మేమందరం కలిసి అక్కడికి వస్తున్నాము అని ఆనందంగా అంది మాధవి. అక్క మాటలు తన చెవులో అమృతం పోసినట్లుగా అనిపించింది మనోజ్కి. ఇక తనకు ఎక్కడ లేని ఆనందం. ఇన్ని రోజుల తన చీకు బాధ అంతా ఒక్కసారిగా మాయమైపోయాయి. అక్క, ఒకసారి ఫోన్ నాన్నకివ్వవా అని ఆనందంగా అన్నాడు మనోజ్. నాన్న, ఇదిగో ఫోన్ తీసుకోండి, మనోజ్ మీతో మాట్లాడతాడంట అంటూ ఫోన్ను వాళ్ళ నాన్న వెంకట్రావు చేతికి అందించింది మాధవి. హలో మనోజ్, చెప్పరా? నాన్న, నువ్వు చాలా గ్రేట్. ఎంత పెద్ద సమస్యను ఇంత తేలిగ్గా ఎలా మాయం చేశావు? అక్క నాతో ఇదివరకులా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు అమ్మను నువ్వు ఎలా మార్చావు? తను అసలు నీ మాటను ఎలా ఒప్పుకుంది అంటూ వాళ్ళ నాన్నను పొగుడుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు మనోజ్. మనోజ్, కొంచెం ఆగరా. నేను ఏమీ నువ్వు పొగుడుతున్నంత గొప్పవాడిని కాదు. అలాగే మీ అమ్మ నిన్ను అర్థం చేసుకోలేనంత కఠినమైన మనసు ఉన్నది కాదులే. ఏదైనా సరైన విధంగా మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని అన్నాడు వెంకట్రావు. నువ్వు అన్నది నిజమేనా అన్న?
సరైన విధంగా మాట్లాడుకుంటే ఏ సమస్య ఉండదు. మీకు తెలిసిన ఆ విధానం నాకు రాదు. అందుకే నేను మన వాళ్ళతో మాట్లాడకుండా పోట్లాడినట్లుగా మాట్లాడాను. నువ్వు నన్ను ఆపినా ఆగకుండా కోపంతో వెళ్ళాను. నిజంగా నువ్వు నా తరపున నిలబడకపోతే ఇప్పుడు నేను ఇలా ఉండేవాడిని కాదేమో. థ్యాంక్స్ నాన్న అంటూ మనోజ్ కంటతడి పెట్టుకున్న వాళ్ళ మాట్లాడుతూ ఉంటే వెంకట్రావు మనసులో ఒక్కసారిగా బాధ అనిపించింది. వెంటనే, మనోజ్, నేను మీ నాన్ననరా. నేను బ్రతికి ఉన్నంతకాలం నువ్వు మీ అక్క బాధపడ్డంను నేను చూడలేను. నువ్వు అలా బాధపడకు. ఈ సమయంలో చాలా ఆనందంగా ఉండాలి. సమస్యలు తీరాయి అని అన్నావు కదా, మరి ఇంకెందుకు బాధపడ్డం చెప్పు అన్నాడు వెంకట్రావు. సరే నాన్న, బాధపడను, కానీ నాకు అమ్మతో మాట్లాడాలని ఉంది అని అన్నాడు మనోజ్. వరం, మనోజ్ నీతో మాట్లాడాలి అని అంటున్నాడు అని ఫోన్ వరలక్ష్మి చేతికి ఇచ్చాడు వెంకట్రావు. హలో మనోజ్. అమ్మా, ఎలా ఉన్నావు? సారీ అమ్మా, నిన్ను బాధ పెట్టాను అని అన్నాడు మనోజ్. అదేమీ లేదులే మనోజ్, నేనే నా ఇష్టాన్ని మీ మీద రుద్దాను. నేను చేసింది ఏమిటో అది నాకు ఇప్పుడు తెలిసింది. సరేరా, రేపు అక్కడికే వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది వరలక్ష్మి. నాన్న, మనోజ్ ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుందో నువ్వు చూసావా అని అనుమానంగా అడిగింది మాధవి. లేదు మాధవి, నేను చూడలేదు. వాడు ప్రేమించానన్నాడు. నేను వాడి ఆనందం కోసం సరేనని అన్నాను అన్నాడు వెంకట్రావు. మరి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, అందంగా ఉంటుందో లేదో అని అనుమానంగా అన్నాడు కృష్ణ. ఆ అమ్మాయి ఎలా ఉన్నా నా కొడుకు ఇష్టపడ్డాడు కాబట్టి తనే మన ఇంటి కోడలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండండి చాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన వలన మనోజ్ బాధపడకూడదు అన్నాడు వెంకట్రావు. అంటే ఎలా ఉన్నా వాళ్ళు ఏమి చేసినా చేతకాలం వాళ్ళలాగా చేతులు కట్టుకుని ఆడపిల్ల వాళ్ళ కింద లొంగి ఉన్నట్లుగా ఉండాలన్నమాట అని అంది కోపంతో వరలక్ష్మి అలా మాట్లాడడం విన్న మాధవి, కృష్ణ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వరం, నేను ఇప్పుడు చెప్పింది అదే, అర్థమైందా అంటూ కొంత గట్టిగా అన్నాడు వెంకట్రావు. మామయ్య, ఇంతకీ ఈ పెళ్ళంటే అత్తకి ఇష్టం లేనట్లు ఉంది. అంటే తనను మీరే ఒప్పించారా అన్నాడు కృష్ణ. తనకు కూడా ఇష్టమే కృష్ణ, కాకపోతే అత్త పెత్తనం చూపాలని అనుకుంటుంది అంతే అంటూ భార్యని వెనకేసుకుని వచ్చాడు వెంకట్రావు. నాన్న, మన మనోజ్ చాలా ఆనందంగా ఉన్నాడు. అనవసరంగా వాడిని ఇన్ని రోజులు బాధ పెట్టాము. వాడి పెళ్ళిని మనం అందరం దగ్గర ఉండి చాలా బాగా చేయాలి అని అంది ఆ మాధవి. నేను కూడా అదే కోరుకుంటున్నాను మాధవి. వాడు చూడు, నువ్వు మీ అమ్మ మాట్లాడుతున్నారని ఎంత ఆనందంగా ఉన్నాడో. వాడి సంతోషం ముందు నాకు ఏమీ అవసరం అని అనిపించలేదు. మీరిద్దరూ ఇలా ఎప్పుడు ఆనందంగా ఉంటే నాకు చాలు అంటూ ఏదో ఆలోచనల మౌనంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంకట్రావు. మాధవి, నిజంగా మీరు అదృష్టవంతులు అన్నాడు కృష్ణ. ఎందుకో ఆ అదృష్టం చెప్పు బావా. ఇంత ప్రేమగా చూసుకునే మీ నాన్న మీకున్నాడు. అయితే నువ్వు అదృష్టవంతుడివేగా అంది మాధవి. నేను ఏంటో నా అదృష్టం అన్నాడు కృష్ణ. అంత ప్రేమగా ఒక్కతే తల్లి తండ్రి అయి పెంచిన మా అత్త నీకు కాదు మనకు ఉన్నందుకు అంది మాధవి. దాంతో కృష్ణ నవ్వుగా అతను చూస్తూ మాధవి కూడా నవ్వుతూ ఉంది. మాధవి ఎప్పుడైతే వెంకమ్మను పొగుడుతూ మాట్లాడిందో ఆ మాటను విన్న వరలక్ష్మికి ఇక కడుపు రగిలిపోతూ ఉంటే మనసులో నా కూతురే నాకు నచ్చని వారి పంచన చేరి వాళ్ళని పొగుడుతూ ఉంటే అది నేను వినాల్సిన దౌర్భాగ్యం పట్టింది అని తన మనసులో అనుకుంటూ కోపంను కంట్రోల్ చేసుకుంటూ ఎంగేజ్మెంట్కు తీసుకుని వెళ్ళే సామాన్ను తన బ్యాగ్లో సర్దుతూ ఉంది వరలక్ష్మి. అవునండి, మనతో పాటు ఎంగేజ్మెంట్కు అత్తయ్యను కూడా తీసుకుని వెళ్దామా అని అంది మాధవి. వెంటనే వరలక్ష్మి అతి కోపంగా లేచి, మాధవి, ఏం మాట్లాడుతున్నావు? భర్త లేని ఆమెను నా కొడుకు శుభకార్యానికి ఎలా తీసుకుని వెళ్తాము? ఈ పెళ్ళికి ఆమె రాకూడదు. నీకు తెలియకపోయినా మీ అత్తగారికి తెలుసు. నువ్వు కూడా ఇలాంటివి ముందు తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడడం నేర్చుకో అంది. ఇక వరలక్ష్మి మాటలకు కోపంతో లేచిన కృష్ణ, అత్తయ్య, ఈ పెళ్ళికి ఎవరు రమ్మని పిలిచినా మా అమ్మ మీ ఇంటి గుమ్మం తొక్కదు. అలాగే ఎలా మాట్లాడాలో నేర్చుకోవాల్సింది మాధవి కాదు, మీరు. మా అమ్మ మనవరాలి పెళ్ళి ఎవరితో చేయాలో ఆమెకు ఆమె కొడుకు అయిన నాకు తెలుసు.
మీరు మీ స్వార్థం కోసం నా భార్యకు మాయ మాటలు చెప్పి ఇదిగో ఇలా చేసింది ఎవరు? మీరు. అయినా మా అమ్మకు ఏది ఎలా చేయాలో, ఎవరితో ఎలా మెలగాలో అనేది ఎవరు చెప్పాల్సిన పని లేదు అని కోపంగా అన్నాడు కృష్ణ. వరలక్ష్మికి రమ్య నచ్చుతుందా లేదా తర్వాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.